myself Tapasvi. I am from ZPHS Anmanipet, Vemlawada. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కంగ్రాచులేషన్స్. బికాస్ మీరందరూ స్టేజెస్ దాటుకుంటూ వచ్చారు. స్కూల్ లెవెల్, రీజనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. ఇక్కడికి రావడం అంటే మీరు ఎంతో గ్రేట్ అని అర్థం. మీకంటే తక్కువ అని కాదు, అందరూ వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చింది మీకు రాకపోవచ్చు, మీకు వచ్చింది వాళ్ళకి రాకపోవచ్చు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నాకే వచ్చు అన్న గర్వం ఉండకుండా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. అబ్దుల్ కలాం గారు అన్నారు, మనం చేసే మిస్టేక్స్ ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే మనం సక్సెస్ అవుతాం. ఎంత మిస్టేక్స్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత సక్సెస్ అవుతుంది. నేను ఈరోజు ఎస్ఏ రాశాను, మోడర్న్ సైన్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మోడర్న్ సైన్స్ అనగానే అందరూ అంటారు మాకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్, మేము ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వాడలేదంటే అయ్యో నీకు ఇన్స్టాగ్రామ్ లేదా, నాకు ఉంది, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళని కూడా చెడగొడతారు. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మనకు తెలియని వ్యక్తి ఫేక్ అకౌంట్స్ చేసుకొని మనతో చాట్ చేస్తారు. మనకు తెలియదు కదా, వాళ్ళని ఫాలో చేస్తే మన ఫొటోస్ మార్కింగ్ చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. కాబట్టి టెక్నాలజీని ఎంత వాడాలో అంతే వాడాలి. సైన్స్ గివ్స్ టు హ్యుమానిటీ, బట్ ఇట్స్ రియల్ వాల్యూ డిపెండ్స్ ఆన్ హౌ వైస్లీ వి యూజ్ ఇట్. మనం ఎలా ఆలోచిస్తే మన లైఫ్ అలా ఉంటుంది. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ చంద్రగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది అంటే బయటకు వెళ్ళదు అని అంటారు. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఏదైనా కట్ చేయాలి అంటే వాళ్ళ బేబీస్ చెవి కట్ అవుతుంది, వేడి కట్ అవుతుంది అని చెప్తారు. ఇట్స్ ఏ నాట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంటంటే సన్ ఉంటాడు. సన్ ఇస్ ద స్టార్. హీ ప్రొడ్యూస్ లైట్ టు ఆల్ ఆఫ్ us కదా. అలాగే ఎర్త్ ఉంటుంది. ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. అది డైలీ రొటీన్ వాళ్ళకి. ఎప్పుడైతే సన్, మూన్, ఎర్త్ ఒకే లైన్లో వస్తారో అప్పుడు సన్ యొక్క షాడో పడి కొన్ని రీజియన్స్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాన్ని మీరు వేరేగా తీసుకొని మూఢనమ్మకాలు నమ్మకండి. అంటే కొన్ని ట్రూ ఉంటాయి. నైట్ టైం డోర్ కట్ చేసుకోవద్దు అని అంటే అది ఏదో చెడవుతుందని కాదు. నైట్ టైంలో పాస్ట్లో మనకు బ్లేడ్స్ ఉండేవి, వాటితో కట్ చేసుకుంటే ఏం తగ్గుతుంది అంటే అందరు ఏమనే వాళ్ళు ఏం కాదు, నాకేం కాదు, నేను చాలా గ్రేట్, నేను చాలా స్ట్రాంగ్ అంటారు. కాబట్టి అలా చెప్పాలి. దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని మన సైన్స్ ప్రకారం ఆలోచించాలి. సైన్స్లో ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, ప్లాంటెక్స్ లాగా. ఇప్పుడు మన ప్లాంట్కి ఏదైనా రోగం వచ్చింది అని అంటే అది వెంటనే కాపీ తీసేసుకొని ఏం వచ్చింది, ఏం వాడాలి అని అన్నీ తెలుస్తున్నాయి. అలా తెలియడం కూడా టెక్నాలజీ వల్లనే జరుగుతుంది. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మనం మంచిని మాత్రమే స్వీకరించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.